కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపి అడవిరాజుపాలెం ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు కావ్య కృష్ణారెడ్డి నేను తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు. మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని ఈ 1 వార్డు 15వ బూత్ నుంచి మాకు మంచి మెజార్టీ ఇస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడవిరాజుపాలెం వాస్తవులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్క అభివృద్ధి కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో జరగలేదని విషయం చేసుకోవాలి. మీ రైల్వే ట్రాక్ వరకు డ్రైనేజీలు లేక నీళ్లు ఇబ్బంది ఉండే పరిస్థితి కూడా ఉంది. అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ గ్రామానికి చేయలేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు మాత్రమే అందరికీ పనులు జరిగినాయి. పేదవారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వైనం ఉంది. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నన్ను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించండి ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నా. అడవిరాజుపాలెం వాస్తవులారా, గతంలో మనకి పెన్షన్లు అంటూ పెంచుతూ వచ్చింది బాబు గారు. 2014 నాటి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. 2014 నాటికి 500 రూపాయలు ఉంటే దాన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2019 సంవత్సరంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు చేస్తానని ప్రతి సంవత్సరం 250 4 సంవత్సరాలుగా పెంచి ఇప్పుడు 3000 రూపాయలు చేశాడు. మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రేపు జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతి నెల 4000 రూపాయలు మీ ఇంటికే తీసుకొచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు. తప్పకుండా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.
ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని మీకు ఈ సందర్భంగా పేరు పేరున కోరుకుంటున్నా. ఈ రోజున 50 సంవత్సరాలకే ఈ పెన్షన్ ఇచ్చే పథకాన్ని పెట్టారు. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ వచ్చేది. రేపటి నుంచి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఎప్పుడైనా పెన్షన్ పెంచింది అంటూ జరిగితే చంద్రబాబు నాయుడు గారే పెంచారు. అందుకనే మన అందరం కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా మీరున్నారు. ఈరోజు మీ అంగళ్ళలో అందరిలో గ్యాస్ బండలు ఉన్నాయి, కానీ ఈరోజు గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. గ్యాస్ రేట్లు పెరిగిపోయినందువల్ల అందరూ కూడా కట్టెలతో మళ్ళీ వంట వండుకుంటున్నారు. మీ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి మీకు తోడుగా ఉండాలి, మీకు ఏదో విధంగా సహాయం చేయాలి. మా మహిళా తల్లులు కళ్ళులు ఇబ్బంది రాకుండా మళ్ళా గ్యాస్ బండలన్నీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మన బాబు గారు ప్రవేశపెట్టారు. అంటే మీరు కొనే సిలిండర్లు రేపు రోజున బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా. మీరు సిలిండర్ ఎత్తుకొని షాప్ కొడుకుపోతే మొదటి 3 సార్లు ఫ్రీగా ఇచ్చే పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టారు. అందుకు ఆయన ముఖ్యమంత్రిని చేసుకుందాం, నన్ను ఎమ్మెల్యేగా చేయండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. తల్లులు ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా మీ కూతుర్ని ఎక్కడో దూర ప్రాంతంలో ఇచ్చి ఉంటారు, లేదా మీ కోడళ్ళు దూర ప్రాంతం నుంచి తెచ్చుకొని ఉంటారు, లేదా మీ పుట్టినిల్లు దూరంగా ఉంటుంది. ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ఎక్కి ఏ ఊరికి పోయినా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కొండ మీదకి పోయినా, మీ బిడ్డ చదువుకుంటుంటే ఏదన్నా ఊరికి పోయినా, నెల్లూరుకు పోయినా, హాస్పిటల్కి ఒంగోలుకు పోయినా, విజయవాడకు పోయినా, వైజాగ్కి పోయినా, మహిళా తల్లి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ఈరోజు మన బాబు గారు ప్రవేశపెట్టారు. అందుకు తెలుగుదేశంకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం తపన పడ్డ వ్యక్తి చంద్రబాబు, పేదవాళ్ళ కోసం పనులు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎక్కడ పేదవాడు ఉన్నాడో పేదవాడు ఉన్న ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసిన వ్యక్తి చంద్రబాబు, డ్రైనేజీలు కట్టించిన వ్యక్తి చంద్రబాబు, ఆడవాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు, కాలనీలు కట్టించిన వ్యక్తి చంద్రబాబు, ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు. చూడండి, ఈ 5 సంవత్సరాల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ కావలిలో ఏమన్నా చేశాడా దయించి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అమ్మలు ఒడి కింద ఒక బిడ్డకి మాత్రం డబ్బులు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించుకోండి, ఒక బిడ్డకి నేను ఇవ్వనంటే ఎంతవరకు ధర్మం ఆలోచించండి. అందుకనే మన బాబు గారు ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000, 4 బిడ్డలున్నా 60,000 ఇస్తాను. ప్రతి బిడ్డని మీరు చదివించుకోవాలి, ప్రతి బిడ్డకి నేను సహాయం చేస్తానని చెప్పే చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేసుకోవాలా? ఒక బిడ్డనే చదివించుకోండి, మిగతా బిడ్డలు చదువు పర్లేదు, నేను డబ్బులు ఇవ్వనన్నా జగన్ గెలిపించాలా? దయించి ఆలోచించి చంద్రబాబు గారికి ఓటేయండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది, 18 సంవత్సరాలు పూర్తయినాయి. ఆ పిల్ల పాకెట్ మనీ నిమిత్తం ప్రతి నెల 15 వయసుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన కాడి నుంచి పెళ్ళయ్యేంత వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద అన్నలాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకం ప్రవేశపెట్టాడు. అందుకనే మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తద్వారా కావ్య కృష్ణారెడ్డి నాన్నకు ఎమ్మెల్యేగా గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. మన మధురపాటు ప్రాంతంలో ఉన్నారు, అందరం కూడా వ్యవసాయదారులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, లేదా వ్యవసాయ కూలీలకు పోతున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు పంటలు పండించుకుంటే గిట్టుబాటు ధర లేక అలమటిస్తున్నాం. ఈరోజు ట్రాక్టర్ బాడుగుల రేట్లు పెరిగిపోయినాయి, ఇత్తనాల ఒడ్ల రేట్లు పెరిగిపోయినాయి, పిండి కట్టల రేట్లు పెరిగిపోయినాయి, పురుగు మందుల రేట్లు పెరిగిపోయినాయి, ఉరికోత మిషన్ రేట్లు పెరిగిపోయినాయి, కలుపు తీద్దామంటే కూలి రేట్లు పెరిగిపోయినాయి, నాటుదామంటే నాటు రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోయినప్పటికీ కూడా నిద్రలేసి వ్యవసాయం మీద ఆధారపడ్డ మనం, పొలం మీద బతికే మనం, అన్నం పెట్టేటువంటి రైతులు నిరంతరం ఎండనక వాననక పొలాల గట్ల మీద కష్టపడి పనిచేస్తే తీరా పంట చేతికి వచ్చే నాటికి గిట్టుబాటు ధర లేక అయిన ఖర్చులు ఎక్కువ,
వచ్చే ఆదాయం తక్కువయ్యి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించాడు. అందుకనే మీ వ్యవసాయంతో సంబంధం లేకుండా మీ పంటలు మీరు వేసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పుతున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇన్ని పథకాలు చేసి మన కుటుంబ పెద్దగా మనకు అండగా ఉండే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఇంకపోతే మన కావలి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ మద్దూరుపాడు గ్రామం ఉంది, అదేవిధంగా మీ పక్కనే రుద్రకోట ఉంది. మీకు అందరికీ తెలుసు రుద్రకోట కొండ ఎట్టుండేదో. ఈరోజు కొండని మొత్తాన్ని మనం ఆయనకు లైసెన్స్ ఇచ్చాం, ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యే అంటే దేనికి అంటే ఒక కుటుంబ పెద్ద తన భార్యని బిడ్డల్ని సాగుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, బిడ్డలకు మంచి చదువునిస్తాడు, మంచి సంబంధాలు ఏర్పరిచి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికే పెద్ద. కుటుంబ యజమాని ఆ ఇల్లుని ఎలా కాపాడుకుంటాడో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాన్ని అలా కాపాడుకోవాలి. మీ ఇళ్ళల్లో నీళ్లు రాకపోతే నీళ్లు ఇప్పించాలి, మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్లు లేకపోతే సిమెంట్ రోడ్లు వేయించాలి, డ్రైనేజీలు లేకపోతే డ్రైనేజీలు కట్టించాలి, మీ ఊరికి రోడ్డు తారు రోడ్డు లేకపోతే తారు రోడ్డు వేయించాలి, వ్యవసాయదారులకు పంట పొలాలు నీళ్లు లేకపోతే సోమశీల నీళ్ళు నుంచి నీళ్లు తెప్పించి పంటలు పండించాలి, గిట్టుబాటు ధర లేకపోతే ధర ఇచ్చేంత వరకు ప్రభుత్వమే ధర్నా చేయాలి. ఏ పేదవాడు పూరిగుళ్ళో ఉన్నాడో, ఏ పేదవాడు పాడుపడ్డ ఇంట్లో ఉన్నాడో గుర్తించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో మన ఎమ్మెల్యే ఏ ఒక్క పథకమైనా చేశాడా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. దేనికి ఎమ్మెల్యేని గెలిపించింది? ఆయన మనందరి కష్టార్జితో గెలిచి ఈ రోజు గ్రావులు అమ్ముకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, లేవుట్లు దొంగ లేవుట్లు వేసి అమ్ముకుంటున్నాడు. మీ ఊరు వెనక అనుకుంటా లేవుట్టేసి అక్కడ మీ ఇంటికి వచ్చే దారికి ఏమో తారు రోడ్డు లేదు, రైల్వే ట్రాక్ పక్కన తారు రోడ్డు వేసుకునే వాళ్ళు లేవుట్లకు అమ్ముకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఉందా అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని 2 సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు. గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడైనా ధనవంతుడయ్యాడా? ఏ ఒక్క పేదవాడికైనా లోన్ ఇచ్చాడా? ఏ పేదవాడి బిడ్డకైనా ఉద్యోగం ఇప్పించాడా? ఏ పేదవాడైనా ధనవంతుడు చేయడా తన వంతు సహాయం చేశాడా? ఏ పేదవాడికైనా పెళ్లిళ్ళలో సహాయం చేశాడా? ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా మనల్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే ఎమ్మెల్యే మనకు అవసరం అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. అందుకే నేను కూడా ఒక అవకాశం ఏమని అడుగుతున్నా. ఈ చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసిన పథకాలు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు వల్ల పని జరుగుతుంది. చంద్రబాబు ఆశించిన బిడ్డగా, మీ ప్రాంత వాసిగా, ఈ కావల్లో నివాసించే వాసిగా నాకు ఒక్క అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేసిన పనులను నేను చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన నిద్రపోడు, నేను నిద్రపోయినా. మా బాబు గారు ప్రజల కోసం తప్పించే వ్యక్తి, ప్రజల కోసం ఎంత దూరమైనా పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం కాదు, తన సంపాదన కోసం ఇంట్లో పడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గెలిపించాలా, ప్రజల కోసం నిరంతరం సేవ చేసే చంద్రబాబును గెలిపించాలా? దయించి ఆలోచించమని అడవిరాజుపాలెం వాళ్ళు వాసులందరూ కూడా తెలివిగల వాళ్ళు, మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకే ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బిడ్డగా, మీ ప్రాంతవాసిగా ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్క సమస్యకి నేను పరిష్కారం చేసి తప్పకుండా ఈ అడవిరాజుపాలెంలో గ్రామాన్ని, మద్దూరుపాడు గ్రామాన్ని అభివృద్ధి పనుల్లో నడిపేదానికి నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి, నాకు చూడడానికి, రేపు చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి నాతో కలిసి ఇంత దూరం నడిచి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటేయమని ప్రాధాయపడుతూ ఒక్క అవకాశం కల్పించండి, నిరంతరం మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు అవకాశం కల్పించండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుంటూ, భావితరాల కొరకు జెండ ఎత్తుకుంటూ చంద్రన్న అడుగులో అడుగులేసినాడు. అన్ని కూడా తెలుగుదేశం హయాంలో జరిగిన పనులే తప్ప ఏ ఒక్క పని కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి కాలేదు. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే తన సంపాదన మీద ధ్యేయంగా పెట్టి పనిచేసారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నామని
చేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీ కూడా వస్తుందని మేము ఊహిస్తున్నాం. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిందురా ఎదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు అండదండా. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, కావాలి కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిందురా. నేను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నా. మా ఇద్దరి యొక్క గుర్తు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించమని మా అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో జరిగే అవినీతి అంతమవ్వాలన్నా, కావల్లో చేయాలన్నా, శాంతి భద్రతను పరిరక్షించాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని బాగా దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరచలేరు. జగన్ చేసిన అరాచకాలు దౌర్జన్యాలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. కాబట్టి మనందరం కూడా మంచి నాయకుడు, విజనన్న నాయకుడు, ప్రపంచమే కీర్తించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించిన వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను. తప్పకుండా నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా నాతో పాటుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు. సౌమ్యుడు, మంచివాడు. తప్పకుండా ఆయనకు కూడా ఓట్లేసి గెలిపించి మన కావలి యొక్క కీర్తి పతాకాన్ని రేపు రాజధానిలో ఉండే విధంగా అందరూ కూడా ఓటేయమని మీకు సందర్భంగా అడుగుతూ, ఇప్పటి వరకు పాలించినటువంటి కావలి ఎమ్మెల్యే 2 సార్లు గెలిచి గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ మద్దురపాడుకు కావచ్చు లేదా ఈ కావలి ప్రాంతానికి కావచ్చు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఈ లేఅవుట్లు వేసుకొని సరిపోయింది. లేఅవుట్లకు సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వేయడం సరిపోయింది. కానీ ఇళ్ల మధ్య రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ ఒక్క సదుపాయాన్ని ఏర్పరుచినటువంటి ఈ ఎమ్మెల్యే మనకు అవసరమని మీకు అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రజలు నివసించే ప్రాంతంలో రోడ్లు ఉండాలి, ప్రజలు నివసించే ప్రాంతంలో డ్రైనేజీలు ఉండాలి తప్ప ఓన్లీ లేఅవుట్ల కోసం తన ఆస్తులను వాల్యూ పెంచుకోవడం కొరకు చేసే ఈ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి ఎమ్మెల్యే చేసే దురాఘాతాలని మన అందరం కూడా ఎండగట్టాలని సందర్భంగా మద్దురపాడు గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. 10 సంవత్సరాలుగా ఏ ఒక్క 10 నోచుకొని ఎమ్మెల్యే మనకు అవసరమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకనే ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి దగ్గరలోనే రామాయపట్నం పోర్టు వస్తుంది. ఎక్కడైతే రామాయపట్నం పోర్టు అభివృద్ధి చెంది ఇండస్ట్రీస్ బాగా వస్తాయో, ముఖ్యంగా కావలి పట్టణంలో మద్దురపాడు విపరీతంగా పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. మద్దురపాడు పొలాలకి, మద్దురపాడు ఆస్తులకి వాల్యూ వస్తుంది. అవన్నీ జరగాలంటే బాబు రావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాబుని తీసుకొచ్చుకుంటే మనందరం కూడా హ్యాపీగా సంతోషంగా జీవించేదానికి అవకాశం ఉంటుందని మనసావాచ ఈ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, తప్పకుండా తెలుగుదేశంకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పల్లెల పేదల కయ్యిండు అండదండా. సాయంత్రం మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీతో కలవాలని, మీ ఆశీస్సులు తీసుకోవాలని, తెలుగుదేశం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను.
తప్పకుండా నాకు ఓటేమని అడగడానికి ఈ సమయాన్ని మీ అందరికీ ముందుకు వచ్చాను. మద్దూరుపాడు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే మద్దూరుపాడు. మద్దూరుపాడు ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతి సందర్భంలోనూ మీరు తెలుగుదేశంతో అండగా ఉన్నారు. అందుకనే నేను కావల్లో మొట్టమొదటి ఈ రోజున సాయంత్రం మీ అందరం ముందుకు రావడం. ఎక్కడైనా మన ఊర్లో ఈ సిమెంట్ రోడ్ వేసినా, ఈ ఊర్లో సిమెంట్ రోడ్ ఏదైనా వేసినా అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిందే తప్ప ఏ ఒక్క 5 సంవత్సరాల నుంచి ప్రతాపరపు కుమారెడ్డి ప్రభుత్వంలో ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ ఏర్పాటు చేయడం జరిగిందని దయించి ఆలోచించండి. దేనికి మన ఎమ్మెల్యే అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడేవాడు ఎమ్మెల్యే, మన ఊరిని బాగు చేసేవాడు ఎమ్మెల్యే, మన ఊరికి సిమెంట్ రోడ్లు వేసేవాడు ఎమ్మెల్యే, ఎక్కడైతే పేదవారు ఉన్నారో పేదవారికి ఇల్లు కట్టించేవాడు ఎమ్మెల్యే, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇప్పించేవాడు ఎమ్మెల్యే, ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఆ పరిష్కరించాల్సిన వాడు ఎమ్మెల్యే. ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సమస్య అయినా మద్దూరుపాడు గ్రామంలో పరిష్కారం అయ్యిందని దయించి మీరందరూ కూడా ఆలోచించండి అని మీకు అందరికీ అడుగుతున్నా. అందుకని ఒక్క అవకాశం మాకు కల్పించండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ రేపటి రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు 3000 పెన్షన్లు ఇస్తున్నారు. రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ తెచ్చి మీ ఇంట్లో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వాళ్ళ నాటకాలు చూశారు. నిన్న 1వ తేదీ పెన్షన్ ఇవ్వాల్సింది 3 రోజుల కాపీ ఎలక్షన్ కోడ్లో ఇవ్వలేకపోతే ఇది బాబు గారు చేశారని దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీని తరిమి కొట్టండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ అవ్వలో తాతలు అందరూ ఉన్నారు. 10 సంవత్సరాల కింద 500 రూపాయలు పెన్షన్ ఉండేది. బాబు గారు 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేశాడు. మళ్ళా 2019లో 1000 రూపాయలు 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి దాన్ని 3000 చేస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడు. కానీ మొదటి సంవత్సరం 250, రెండో సంవత్సరం 250, మూడో సంవత్సరం 250, 4వ సంవత్సరం 250. కానీ బాబు గారు అట్ట కాదు, 3000 4000 చేస్తానన్నాడు. రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి మీరు జూలై 1వ తేదీ తీసుకునే పెన్షన్ ఎంతో తెలుసా? 4000 రూపాయలు. అందుకు చంద్రబాబుకు ఓటేయండి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. ఇక్కడ అందరూ మహిళా తల్లులు వచ్చారు. మీరు మీ కూతురు ఇళ్ళకి పోవాలి, లేదా మీ అమ్మగారి ఇళ్ళకి పోవాలి, లేదా మీ కోడలి ఇంటికి పోవాలి, మీ వియ్యపురాల ఇంటికి పోవాలి, లేదా హాస్పిటల్కి పోవాలి, తిరుమల దేవస్థానానికి చూడటానికి పోవాలి, లేదా ఇంకేదైనా పెళ్ళిళ్ళకి పోవాలి. ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మీరు ఏ ఊర్లో దిగినా ఫ్రీగా తీసుకుపోయి మీ గమ్యంలో దించే పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టారు ఈ మహిళల కోసం. అది చంద్రబాబు నాయుడు అంటే. మహిళలను ఆదుకోవాలి, మహిళలకు సపోర్ట్ చేయాలి. మహిళలు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది, ఇల్లు ఆనందంగా ఉంటుంది. అందుకే ఇంటికి ఇల్లాలు మహిళ అని అన్నారు. అందుకని ఆ మహిళల కోసం ఈ రోజున కష్టపడకూడదు. గ్యాస్ బండల రేట్లు పెరిగిపోయి మళ్ళీ అందరూ కూడా సిలిండర్లు పక్కన పెట్టి మళ్ళీ కట్టెలతో వండుకుంటున్నారు. ఆ కట్టెలతో వండుకున్న వల్ల మా తల్లు లేక కళ్ళు దెబ్బతింటున్నాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా మళ్ళీ మీ ఇంటికి ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు గారే ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే 18 సంవత్సరాలు నిండితే ఆ పాపకి పెళ్ళయ్యేంత వరకు ప్రతి నెల పాకెట్ మనీ కింద ప్రతి నెల ఆ పాపకి 1500 రూపాయల చొప్పున, ఒక పాప ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500 రూపాయల లెక్కన ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకి 1500 రూపాయలు ఇచ్చే విధంగా ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడపిల్ల ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి చేయండి. ఆయన బలపరిచిన అభ్యర్థిగా, ఆయన శిష్యుడిగా, ఆయన అనుంగ శిష్యుడిగా నేను ముందుకు వచ్చాను. నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి మనందరం కూడా చంద్రబాబు నాయుడు కానుక ఇద్దాం. మన ఊరినంతటిని బాగు చేసుకుందాం. డ్రైన్లు కావాలన్నా, కాలనీలు కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా, సిమెంట్ రోడ్లు కావాలన్నా, ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా బాబు రావాలి. బాబు వస్తే తప్ప ఈ పథకాలు ఏవి రావు. ఇప్పుడు గెలిపించుకున్న ఒక దున్నపోతుని ఏమన్నా పని చేశాడని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మధురపాడులో గ్రాములు ఉంటే ఎత్తుకుంటాడు, రుతురుకుంట్లో గ్రాములు ఉంటే ఎత్తుకుంటాడు. మీ పొలాలు భూములు రేట్లు ఇస్తే
దొంగతనంగా లేఅవుట్లు వేసుకుని అక్రమంగా గ్రావెల్ తోలుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క రోజైనా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఒక్కడైనా పేదవాడు ఎలా ఉన్నాడు చూట్టుకున్నాడు? ఏ రోజైనా మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏందని అడిగి తెలుసుకున్నాడా? మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. అందుకనే నేను ఈ ప్రాంత వాసిగా, కావలి వాసిగా, నాకెక్కడ హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాస్లో ఇల్లు లేవు. మా ప్రతాప్ రెడ్డికి బెంగళూరులో, హైదరాబాద్లో, అమరావతిలో, వైజాగ్లో కూడా ఉంది. కొత్తగా గంజా వ్యాపారం పెట్టాడు కాబట్టి. కాబట్టి నాకు అది కాదు, నేను ఉండేది మీకు కావాలని 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం నాకు ఉండి. నేను మోసం చేస్తాను, ప్రతాప్ రెడ్డి మోసం చేసి అరికట్టాడు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాను. ప్రతి ఇంటిలో ఒక తమ్ముడుగా, అన్నగా, అన్ని విధాలు ఆదుకునేదానిగా ఉంటానో లేదో మీరు దయించి మీరు చూస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకని నాకు ఒక్క అవకాశం, చంద్రబాబుని దీవించండి. చంద్రబాబు శిష్యుడిగా నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మహిళలారా, మీ బిడ్డలు చదివించుకుంటున్నారు. వాళ్ళ మీద మీరు బాగా ఆశలు పెట్టుకున్నారు. మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, వాళ్ళ జీవితంలో మంచి, మా కష్టాలు మా బిడ్డలకు దక్కకూడదు, మేము పడ్డ బాధలు మా బిడ్డలు ఉండకూడదని మీరు కష్టపడి చదివించి అన్ని రకాలుగా ఆదుకుంటే ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వనందువల్ల మీరేమో మీ బిడ్డలు చదివించాము, ఎందుకు ఉద్యోగాలు చేయడానికి తిడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాల. ఈ మధ్యలో పిల్లలు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఈ పిల్లలు అన్ని రకాలుగా చెడిపోతున్నారు. ఆ విధంగా చెడిపోకూడదు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వశక్తి ఏదైనా ఉద్యోగం వచ్చేందుకు వాడు కాళ్ళ మీద నిలిచేందుకు ప్రతి నెల 3,000 రూపాయలు ఎవరికైతే డిగ్రీలు పూర్తయి నిరుద్యోగులకు ఉన్నారో, ఉద్యోగం రాలేదో, ఖాళీగా ఉన్న ప్రతి విద్యార్థి కూడా 3,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టారు. అందుకోసం ఆయన చేసిన ప్రతి పథకం పేదవాడి కోసం, ఆయన బతికేది పేదవాడి కోసం, ఆయన నిద్రించేది పేదవాడి కోసం, నిరంతరం శ్రమించేది పేదవాడి కోసం. అందుకనే మన పేద బీసీ బడుగు బలహీన వర్గాలైన అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఈ రోజు సమాజంలో బీసీలకి గౌరవం పెరిగిందన్నా, బీసీలకు రిజర్వేషన్ కల్పించాడన్నా, బీసీలకి లోన్లు ఇచ్చాడన్నా, బీసీలకి ఎన్ని పథకాలు చేశాడన్నా, ఏదన్నా జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే. అందుకని మీ అందరినీ కూడా పేరు పేరున మద్దూరుపూడి వాసులందరినీ కోరుకుంటున్నా. మన అందరం కూడా మొన్నటి రోజున 50 రోజులు జైల్లో పెట్టాడు ఒక మహానేత. ప్రపంచం మొత్తం అట్టుడిగిపోయింది ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే. ఈ దేశంలో గాంధీని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు అలమటించారు, చంద్రబాబు నాయుడిని దుర్మార్గంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు అలమటించారంటే ఆ మహానుడు యొక్క గొప్పతనం దయించి అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి రావాలని ఒక రెడ్డిగా జగన్ వ్యతిరేకిస్తున్నా, ఒక రెడ్డిగా చంద్రబాబును పొగుడుతున్నానంటే చంద్రబాబు యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మద్దూరుపాడు అంటే మాకు ఆనందం, మద్దూరుపాడు అంటే తెలుగుదేశం, మద్దూరుపాడు అంటే తెలుగుదేశానికి గడ్డ. అటువంటి గడ్డలో నాకు ఆనందాన్ని ఇస్తున్న మహిళా సోదరులందరినీ కూడా నేను అడుగుతున్నా, ఒక్క మాట, ఒక్క అవకాశం తెలుగుదేశం చేయండి. అన్ని సమస్యలను మేము పరిష్కరించి మీ బిడ్డగా మేము ముందుకు వస్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆఖరిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నన్ను ఆశీర్వదించండి. ఈ ప్రాంతవాసిగా నేను కూడా మీలాగే పేద కుటుంబంలో పుట్టా, పేద కుటుంబంలో వ్యవసాయాలు చేశా, అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని అనిపించేటటువంటి వ్యక్తిని. కాబట్టి మీ కష్టాలు, మీ బాధలు నాకు తెలుసు, మద్దూరుపాడులో ఉండే సమస్యలు తెలుసు, నీటి సమస్యలు కానించి కట్టాల సమస్యలు అన్నీ తెలుసు. అన్నింటినీ పరిష్కరించేదానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలి, కావల్లో నేను ఎమ్మెల్యేగా ఉండాలి. ఇవి చేయాలంటే నన్ను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి అని చెప్పి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. It's about time to break it down. Psycho, psycho, Pomani. Psycho, 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 Pomani. Psycho, Pomani. Psycho, Pomani. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు.